హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంగళగిరి మృదుల. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్, కారం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, లెమన్, ఎగ్, బియ్యం పిండి, శనగపిండి, కార్న్ఫ్లోర్, రుచికి సరిపడే సాల్ట్, పసుపు, ఫుడ్ కలర్. చికెన్కి మంచి కలర్ రావడం కోసం ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. చికెన్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలండి ఒక బౌల్లోకి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని చికెన్ అంతటికి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి బాగా. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు కూడా వేసుకొని చికెన్ని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత శనగపిండిని యాడ్ చేస్తున్నానండి, 3 టేబుల్ స్పూన్స్. తర్వాత బియ్యం పిండిని తీసుకోవాలండి, కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి క్రంచీనెస్ కోసము. తర్వాత కార్న్ఫ్లోర్ పిండిని కూడా 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. చికెన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళైతే 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత లెమన్ కట్ చేసుకొని హాఫ్ లెమన్ అయితే యాడ్ చేద్దామండి. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేద్దామండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇద్దామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది లేదో 1 పీస్ వేసి చూసుకుందాం. ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 1 బై 1 వేసేసుకుందామండి చికెన్ పీసెస్. బాండీలో పట్టే చికెన్ పీసెస్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, మనకి చికెన్ మంచి రెడ్ కలర్లోకి అయితే వచ్చింది కదండి. చికెన్ అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో చికెన్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాండీని తీసేసి వేరే బాండీ అయితే పెట్టుకుందామండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు లైట్గా ఫ్రై చేసుకుందామండి, గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు. తర్వాత అదే బాండీలోని మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మన చిల్లీ చికెన్ ఒక ప్లేట్లో వేసుకొని జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, లెమన్తోని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.